హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారని కోరుకుంటున్నాను అండి. సో న్యూస్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అదేంటంటే ఆర్వీఎన్ఎల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్. సో ఇది ఇండియన్ కంపెనీ. ఈ ఇండియన్ కంపెనీ గల్ఫ్ దేశాల్లో రైల్వే లైన్ యొక్క ఇన్ఫ్రా ప్రాజెక్టులకి డీల్ సైన్ చేసిందండి. సో చాలామంది మిత్రులు అడిగారు కదండి ఇంతకుముందు, మన ఈ కరోనా అదే వైరస్ కేసులు వచ్చాయి, మార్కెట్ పడిపోతుందంటే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అడిగారు కదండి. ఆర్వీఎన్ఎల్ ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ షేరు. ఒకప్పుడు ఆర్వీఎన్ఎల్ ఎంత ఉండేదండి? ఒకప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు ఉండేదండి. చూడండి ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో. లక్ష పెట్టుంటే లక్షల డబ్బు. ఇంకా పెరుగుతుంది, ఈ స్టాక్ ఇంకా పెరుగుతుంది. సో నేనైతే ఇన్వెస్ట్ చేస్తాను ఈ స్టాక్లో. ఓకే, కోవిడ్ విషయానికి వెళ్తే మనిద్దరం కలిసి, నువ్వు నేను కలిసి ఫుడ్ బిజినెస్ చేద్దాం. సో విదేశాల నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసి మంచి బిజినెస్ చేద్దాం అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కువైతీ వ్యక్తిని బాగా నమ్మించాడండి. కువైతీ వ్యక్తి తన వంతు వాటాగా 30,000 దినార్లు ఇచ్చాడు. సో 30,000 దినార్లు తీసుకొని ఆ ఎక్స్పర్ట్ కువైతీ వ్యక్తికి సున్నం రాసి చంపు జిలాని. సో కువైతీ వ్యక్తి యొక్క 30,000 దినార్లు పోయాయి. 30,000 దినార్లు అంటే ఈరోజు రేటుని బట్టి ఎంత ఉందో మీరు లెక్కేసుకోండి కాకులేటర్లు. నాకు అందులో లెక్కలు రావు. తర్వాత సో బయోమెట్రిక్ ఒక అప్డేట్ వచ్చిందండి. బయోమెట్రిక్ చేసుకొని ప్రవాసులు ఎవరైతే ఉంటారో వీరు ట్రావెల్ బ్యాన్ యొక్క సమస్యను ఎదుర్కొంటారు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో ఫింగర్ సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఇబ్బందులు పడతారని చెప్పి ఒక అప్డేట్ జారీ అయింది. సో కొందరు ఫేక్ అంటున్నారు, కానీ అరబ్ టైంలో మాత్రం అఫీషియల్గా వచ్చిందండి, మనం నమ్మాల్సిందే. తర్వాత హెచ్ఎంపీవీ కేసులు కువైట్లో ఏమీ లేవు, ఇంతవరకు ఎటువంటి కేసులు లేవని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. తర్వాత 2024లో 35,000 మందిని ఎక్స్పర్ట్స్ని డిపోర్ట్ చేశారు కువైట్ నుండి. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో కొత్త సవరణ ఇస్తిమారా ఎక్స్పైర్ అయిపోతే వెహికల్ని డ్రైవ్ చేశారా, దాన్ని ట్రాఫిక్ వోలేషన్గా నమోదు చేసి కేసులు పెడతారు, ఫైన్లు వేస్తారు. నెక్స్ట్ కొత్త జనరేషన్ వెపన్స్ని సౌదీ ఇండియా కొలబరేషన్లో తయారు చేస్తారు సౌదీలో. తర్వాత మేడ్ ఇన్ సౌదీ, ఇప్పుడు కార్లు సౌదీలోనే తయారు కాబోతున్నాయి, మేడ్ ఇన్ సౌదీ కార్లు అండి. సో ఇప్పుడు సౌదీయే విదేశాలకు కార్లు ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో సౌదీ బాగా డెవలప్ అవుతుంది రోజు రోజుకి. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే మార్నింగ్ ఒక అప్డేట్ జారీ చేశారని యుఏలో. ఇంతకుముందు ఇండివిజువల్ పర్సన్స్ డ్రోన్ ఉపయోగించకూడదని చెప్పి, అయితే మళ్ళీ సాయంత్రానికి అంటే ఇండివిజువల్ పర్సన్ డ్రోన్ ఉపయోగించకూడదని రూల్ ఉంది. అయితే ఆ రూల్ని లిఫ్ట్ చేసాము, రూల్ ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పి మార్నింగ్ న్యూస్ వచ్చింది. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ లేదు, మళ్ళీ బ్యాన్ విధించాము, ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు బ్యాన్ ఉంటుందని చెప్పి న్యూస్ వచ్చింది. సో తర్వాత యూఏలో ఒక ప్రముఖ కంపెనీ ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వడానికి 150 మిలియన్ దిరమ్స్ కేటాయించిందంటండి. ఒక ప్రముఖ కంపెనీ ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వడానికి 150 మిలియన్ దిరమ్స్ కేటాయించిందంట. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే బయట పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, బయట పనిచేసే మహిళలు చూడండి, వేరే అరబీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటారు కదా. ఇలాంటి ఇల్లు వచ్చే సమయంలో కొందరు ఆకతాయిలు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, మా కారు ఎక్కువ మేము డ్రాప్ చేస్తాము, సో అలా అని చెప్పి ఏడిపిస్తున్నారంటండి. అల్కోర్ ఏరియాలో మహిళలను బాగా ఏడిపిస్తున్నారంట. బయట పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. పైగా కొందరు వీసాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మరింత ఇబ్బంది. వాళ్ళు పోలీసులు కూడా కంప్లైంట్ చేయలేరు. పోలీసు కంప్లైంట్ అయితే ముందు ఎత్తుకుపోతారు పోలీసులు వచ్చి. సో బయట పనిచేసే మహిళలు ఎవరుతున్నారో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ జనవరి 7 నుండి కేరీఫోర్ అనే పెద్ద రిటైల్ సంస్థ, సో పెద్ద మార్కెట్లు ఉంటాయి కేరీఫోర్కి. అయితే ఈ కేరీఫోర్ని నిలిపివేస్తున్నారు, అంటే క్లోజ్ చేస్తున్నారు వామన్లో. కేరీఫోర్ ప్లేస్లో హైపర్ మ్యాక్స్ అనే రిటైల్ సంస్థలు రాబోతున్నాయి. మేబీ గవర్నమెంట్ వీళ్ళకి ఏదో ఇష్యూలు ఉన్నాయి. నెక్స్ట్ ట్యాక్సీలను ఉపయోగించేవారు వామన్లో ట్యాక్సీలకు సంబంధించిన అప్లికేషన్స్ ద్వారా ట్యాక్సీలు బుక్ చేసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ జనవరి 9 నుండి, అంటే జనవరి 9 రేపు పోలీస్ డే అనమాట. సో అందువల్ల కొన్ని పోలీస్ సెక్టర్లో వాళ్ళకి సెలవులు ప్రకటించారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్దాం. బెహ్రెన్లో నాన్ ఆయిల్ ఇన్కమ్ 7% పెరిగిందంటే, నార్మల్గా గల్ఫ్ దేశాలు ఆయిల్ గ్యాస్ పైన అధికంగా ఇన్కమ్ వస్తుంది, కానీ ఆయిల్ కాకుండా ఇతర సెక్టర్లో కూడా వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. నెక్స్ట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయిన కమలా హారిస్ గారు నెక్స్ట్ వీక్ బెహ్రెన్కి విజిట్ నిమిత్తం రానున్నారు. నెక్స్ట్ మొర్రాకు రింగ్ రోడ్ ఓపెన్ అయింది, చూసుకోండి బెహ్రెన్లో. నెక్స్ట్ వర్షాలు పడతాయని చెప్పి అధికారులు తెలియజేశారు. వర్షాలు పడుతున్నాయా కొంచెం కామెంట్ చేయండి. సో ఖతర్ విషయానికి వెళ్తే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. గల్ఫ్ దేశంలో మిత్రులందరికీ, ఖతర్ కోసమనే కాదు, ఒక తెలుగు వ్యక్తి ఒక ఖత్తర్ యొక్క అరబ్ వాళ్ళ ఇంట్లో చాలా సంవత్సరాలు పనిచేసాడండి. అతను సడన్గా చనిపోయాడు. అయితే ఆ ఖతారీ వ్యక్తి చేసిన నెల జీతం
నెక్స్ట్ ఇంకొక నెల జీతం ఎక్స్ట్రా ఇచ్చాడంటండి. అయితే అతని బాడీ పంపడానికి అతని మిత్రులు నాకు కూడా కాల్ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్ వరకు బాడీ వెళ్తుంది, అక్కడ నుంచి ఫ్రీ అంబులెన్స్ కావాలని చెప్పి నేను ఏపీ అన్నట్టు వాళ్ళ నెంబర్ ఇచ్చాను. వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా లైన్ల ద్వారా కాంటాక్ట్ అయ్యి మొత్తానికి ఏపీ అన్నట్టు ద్వారా సహాయం తీసుకొని బాడీని ఇంటికి పంపించి ఏర్పాటు చేశారు. అయితే చూడండి, ఆ మిత్రుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు చెప్పింది నిజం, గల్ఫ్ దేశాల్లో ఉన్నప్పుడే అంటే మేము బ్రతకుండగానే మా ఇంట్లో సమస్యలు ఉంటే మేము లేనప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. సో తప్పకుండా టర్మ్ పాలసీయో పెన్షన్ పాలసీ లాంటివి కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ తీసుకోవాలన్నా అని చెప్పి ఆ మిత్రుడు చెప్పిన మాటేనండి. సో గల్ఫ్ దేశాల్లో ఉండి మేము సంపాదించేస్తున్నాం, ఇంటికి పంపించేస్తున్నాం, నా కుటుంబం సేఫ్ అనుకుంటే చాలా చాలా తప్పండి. సో మీరు ఉన్నప్పుడే సమస్యలు ఉంటే మీరు లేనప్పుడు ఎవరు చూస్తారు? మీరు ఉన్నప్పుడే సమస్యలు ఉన్నాయనుకోండి, ఇళ్ళలో ఉన్నాయి, మీరు లేనప్పుడు ఆ సమస్యలు మరింత ఎక్కువైపోవా? అలాంటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి అండి. చాలామంది చూడండి, నేను పెన్షన్ పాలసీ చేయించుకోమంటే 500-600 మందిని కాంటాక్ట్ అయ్యారు. అయితే అన్నీ వింటున్నారు, అన్న తర్వాత చేయించుకుంటానన్నా, ఓకే వచ్చే నెల చేయించుకుంటానన్నా, మా వైఫ్ని అడిగి చెప్తానని అంటున్నారు. కానీ చూడండి, ఫస్ట్ ప్రియారిటీ ఇన్సూరెన్స్కి ఎవరు, కానీ జరగరాని ఏదైనా జరిగిందంటే ఫస్ట్ ప్రియారిటీ ఒకటే, ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. చుట్టాలు ఎవరిని వచ్చారనుకోండి, ఆ కుటుంబం పెద్ద చనిపోతే చుట్టాలు ఏమడుగుతారు, ఇన్సూరెన్స్లు ఏమన్నాయి అతని పేరు మీద అడుగుతారు. ఎందుకంటే ఫ్యామిలీ రిస్క్ భరించేది ఇన్సూరెన్స్ సమస్య మాత్రమే. చుట్టాలు ఉంటారు 2 రోజులు 3 రోజులు, తర్వాత ఎవ్వరు ఉండరు, ఎవరి దారి వాళ్ళదే. కానీ ఆ వ్యక్తి లేనప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క రిస్క్ భరించేది ఇన్సూరెన్స్ సంస్థ మాత్రమే. ఇది కన్ఫామ్. ఎందుకంటే నేను ఏ సంస్థ అయితే చేయించుకున్నానో అక్కడ ఒక మహిళ ఇన్సూరెన్స్ చేయించుకుని 2 ఇయర్స్లో చనిపోయిందండి. ఆ కుటుంబానికి 50 లక్షలు ఇచ్చారు, టర్మ్ పాలసీ 50 లక్షలు ఇచ్చారండి. సో ఆ కుటుంబం యొక్క రిస్క్ కంపెనీ భరించిందా లేదా? మస్ట్ అండ్ షుడ్గా చిన్నదో పెద్దదో, 20 లక్షలు 10 లక్షలు ఎంతో కొంత రిస్క్ ఉండే పెన్షన్ పాలసీ తీసుకుంటే పెన్షన్ వస్తుంది, నెక్స్ట్ రిస్క్ కవరేజ్ కూడా ఉంటుంది. పెన్షన్ పాలసీ ఒక అడ్వాంటేజ్, పెన్షన్ ప్లస్ రిస్క్ కవరేజ్ రెండు ఉంటాయి. తర్వాత సో మిడిల్ ఈస్ట్లో ఈ సేఫెస్ట్ కంట్రీ, ఎక్స్పర్ట్స్కి సేఫెస్ట్ కంట్రీ ఉందంటే అది ఖతరేనంట. సో నెక్స్ట్ ప్రిడిషన్ లైన్ అయితే ఉందో, పాదచారులు నడిచి వెళ్ళే దారులు మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే పాదచారులు ఎక్స్పర్ట్స్ అనేది ఎవరైనా కానీ ప్రిడిషన్ లైన్ మాత్రమే ఉపయోగించండి, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటొద్దని చెప్పి ట్రాఫిక్ అధికారులు తెలియజేశారు. తర్వాత బిల్డింగ్లో కొన్ని బిల్డింగ్లో పార్టీషన్ రూములు చేసి ఎవరైతే రూములుగా పార్టీషన్ చేసుకుని అటువంటి బిల్డింగుల్లో ఉంటారండి. ఎటువంటి వాళ్ళకి లైసెన్స్లు ఉండవు, ఏముండవు. సో ఇటువంటి పార్టీషన్ చేసుకుని నివసిస్తున్న బిల్డింగ్స్ని ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఏదైనా ప్రమాదాలు జరిగినా చాలా ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి, అది ఈ విధంగా ఉండడం వలన దేశానికి కూడా ఒక బ్యాడ్ నేమే. సో ఏదైనా కోవిడ్ నిమిత్తం ఏదైనా జరిగిందంటే కానీ, అందువల్ల పార్టీషన్ రూమ్లు ఏవైతున్నాయో వీటిని అధికారులు వెతికి పట్టుకుని ఆ రూములు ఖాళీ చేస్తున్నారు. సో ఇదండి కథల సంగతి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్.